వెల్కమ్ టు ఛానల్. ఈరోజు తలకాయ మాంసం తీసుకుంటున్నాను. కర్రీ చేద్దామని బాండి పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేయాలి. బాగా తగినంత పసుపు వేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. దాంతో పసుపు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. నేను కిలోన్నర మాంసం తీసుకున్నాను. తలకాయ మాంసం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అవ్వాలి. అది మాంసం బాగా ఫ్రై అయిన తర్వాత మూత వేసుకోవాలి. మూత వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై అవ్వాలి మాంసం. అది ఫ్రై అయిన తర్వాత బాగా మళ్ళీ 5 నిమిషాలు మూత వేసుకోవాలి. తర్వాత మళ్ళీ తీసుకొని బాగా కలుపుకొని అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్లో నేను కర్రీ చేస్తున్నాను. చూడండి. మా అబ్బాయికి జలుబు లేచింది. మా అబ్బాయి తెచ్చుకున్నాడు వండమని, మమ్మీ వండమని. ఇందులో మిరియాలకి టేస్ట్ చార్జ్ చేస్తున్నాను. చూడండి. అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లిగడ్డతో బాగా ఉడకనివ్వాలి. మాంసాన్ని బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లిగడ్డతో 5 నిమిషాలు మూత వేసుకొని 5 నిమిషాలు మగ్గేసుకోవాలి. అది మగ్గేలోపు చింతపులుసు పక్కన నేను కొంచెం చింతపండు తీసుకుంటున్నాను. అది పిసుకుంటున్నాను. పక్కన మధ్య మధ్య కలుపుకుంటూ ఉండాలి. తగినంత కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కలుపుకోవాలి. ముక్కకు కారం బాగా పట్టాలి. తర్వాత 2 టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాతో కలుపుకొని మూత వేసుకొని కొద్దిసేపు మగ్గేయాలి. కారం ఉడకాలి మాంసానికి. తర్వాత కొంచెం మూత తీసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్తో ఉడకాలి. కొంచెం కారం ఉడికితే బాగా టేస్ట్ బాగుంటుంది. తర్వాత నేను పక్కన చింతపండు నానేసుకొని గుజ్జు తీసుకున్నాను. పులుసు తగినంత చింతపులుసు పోసుకోవాలి. టేస్ట్ తగ్గడుకు చింతపులుసు పోసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా పడుతుంది. దానికి తగినంత చారు పోసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత వేసుకోవాలి. చాలా బాగుంటుంది. చారు తింటే కూడా చాలా మంచిది. ఇది జలుబు ఉన్నా ఏదున్నా పోతుంది తింటే. ఇది చాలా మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. తగినంత చారు పోసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని 5 నిమిషాలు మూత వేసుకొని పెట్టుకోవాలి. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటుంది. కర్రీ చేసి చూడండి. మీరు కూడా ఇంట్లో చేసి తిని చూడండి. బాగుంటుంది. తలకాయ మాంసం మా తెలంగాణ స్టైల్లో చాలా బాగుంటుంది. తిని చూడండి. కొత్తిమీర వేసి అటు కలుపుకొని అందులో తలకాయలో బ్రెయిన్ వచ్చింది. అది కూడా అట్లనే వేసిన బాగుంటుంది. అట్లనే పెడితే ఎగ్గులాగా ఉడుకుతుంది. అది ఎగ్గులాగానే ఉంటుంది. సేమ్ ఉడికి అది తర్వాత లాస్ట్ తీస్తే ఎగ్గులాగానే ఉంటుంది. నేనైతే వేసుకొని నేను మూత పెట్టుకున్నాను. కుక్కర్లో వేసుకున్నాను. మూత పెట్టి 5 విజిల్ వచ్చిందాకా ఉంచిన. నేను బాగా కుక్ అవుతుంది. బాగా ఉడుకుతుంది. అది మూత తీసుకొని నేను మసాలా వేసుకుంటున్నాను. ధనియాల పొడి తీసుకున్నాను. కొబ్బరి తీసుకున్నాను. నేను గరం మసాలా వేసుకుంటున్నాను. మిరియాల పొడి వేసుకుంటున్నాను. బాగా కుక్ చేసుకోవాలి. దాన్ని బాగా ఉడకనివ్వాలి. కొత్తిమీర వేసి కొద్దిసేపు 5 నిమిషాలు ఉంచి మళ్ళీ మూత వేసుకున్నాను. తర్వాత బాగా ఉడకనివ్వాలి. అది మంచిగా దగ్గరికి పడేదాకా ఉడకాలి గ్రేవీ. చాలా టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్లో తలకాయ మాంసం రెడీ. చాలా బాగుంటుంది. రైస్కైనా బాగుంటుంది. అన్నిట్లోకి బాగుంటుంది. ఇది తిని చూడండి. మీరు ఇంట్లో ట్రై చేసి తిని చూడండి. మా వీడియో చూసి లైక్ చేయండి.